నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఎవరు చెప్పారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ముదుసలి ఒక ఊరు నుంచి మరొక ఊరుకు నడిచిపోతోంది. చేతుల్లో బరువైన వస్తువును మోసుకుపోతోంది. అప్పుడే ఒక గుర్రపు రౌతు ఆమెను దాటిపోయాడు. అతడిని ఆగమంటూ ఆమె పెద్ద కేక పెట్టింది. అతడు ఆగగానే, అబ్బాయి, ఈ మూటను కాస్త నీ గుర్రంపై తీసుకుపోయి పొరుగున ఉన్న గ్రామంలో నా కోసం వేచి ఉండగలవా? నేను అక్కడికి త్వరలో వచ్చి నా మూటను నేను తీసుకుంటా అనింది. కానీ అసహనంగా ఉన్న గుర్రపు రౌతు ఆమె మాటలను పట్టించుకోలేదు. నీ కోసం వేచి చూసేంత సమయం ఎవరికుంది అంటూ ఆమెను నిర్లక్ష్యంగా చూస్తూ గుర్రాన్ని దౌడు తీయించాడు. కొంత దూరం వెళ్ళాక అతడిలో ఒక దురాలోచన కలిగింది. ఆ ముసల్ది నాకిచ్చే మూటలో విలువైన వస్తువులే ఉండొచ్చు. ఆ మూటను తీసుకొని నా దారంట నేను పోతే అడిగేదెవరు? ఆమె ఎలాగూ నన్ను పట్టుకోలేదు. ఇలా ఆలోచిస్తూ అతడు వెనక్కు వచ్చి ఆమె మోస్తున్న మూటను తనకివ్వమని అడిగాడు. ఆశ్చర్యకరంగా అతడి మాటను ఆమె తోసిపుచ్చింది. లేదు, నా మూట నేనే మోసుకొస్తాను. ఆ రౌతు పాలిపోయిన ముఖంతో అన్నాడు. ఎందుకు నువ్వు మోయడం? ఇప్పుడు నేను నిన్ను నమ్మలేను కాబట్టి అన్నది ఆ ముసలి. ఆమె గడ్డం కాస్త పైకెత్తి నిలబడింది. కళ్ళు మెరుస్తున్నాయి. ఇలా మాట్లాడమని నీకెవరు చెప్పారు అన్నాడు ఆ రైతు అసహనంతో. వెనక్కు నీకు రమ్మని సలహా ఇచ్చిన వాడే చెప్పాడు. తిరుగులేని సమాధానం చెప్పింది ఆమె. సమాప్తం.